ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా. మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేదే తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీర్ గారు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలేం ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ అట్లేం ఉండదు. మాకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం. అయినా 0 బిల్లు 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించి ఆయన ముందుకెళ్ళి పేదలకు 0 బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు పేదవాళ్ళకు ఆత్మగౌరవం, సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచ్యురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇక ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మాత్రం 9 నెలల 150 గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు. కానీ పేదలకు మాత్రం 10 ఏళ్ళైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, అది కలగానే మిగిలిపోయింది. అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదం